చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమి అని అంటారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజునే లక్ష్మీ పంచమి అంటారు. లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ధన కనక వస్తు వాహనం ప్రాప్తి కలుగుతుందండి. ఇప్పుడు మనం లక్ష్మీ పంచమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని మందార పువ్వులతో గాని గులాబీ పువ్వులతో గాని అమ్మవారిని అలంకరించాలి. దీపారాధన కుందులలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి తామర వత్తులు వేసి దీపారాధన చేయాలి. తర్వాత ముందుగా గణపతిని పూజించి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత లక్ష్మీ కమల వాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ మందార పువ్వులతో గాని గులాబీ పువ్వులతో గాని మారేడు దళాలతో గాని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వడపప్పు, పానకం, బెల్లం పొంగల్ని నైవేద్యంగా నివేదించి కర్పూర హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వండి. అయితే చదవడం రాని వారైతే లక్ష్మి కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ పూజను చేసుకోండి. చదవడం వచ్చిన వారైతే కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రాలను చదువుతూ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి.